అందరికీ నమస్కారం। ఈ రోజున ఈ మీడియా సమావేశం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులైనటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఏ విధంగా అయితే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలని రెచ్చగొట్టి వారి మధ్య చిచ్చుబెట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారో ఈ మీడియా సమావేశం ద్వారా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। వీళ్ళకి ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉన్నానో వారికి విద్వేషాలే పెట్టుబడి, విద్వేషాలు రెచ్చగొట్టడమే వారి యొక్క డిఎన్ఏ, విద్వేషాన్నే పెట్టుబడిగా పెడుతూ స్వార్థ రాజకీయాలే పరమావధిగా భావిస్తూ వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు। ఈ పార్టీకే మీకు అర్థమై ఉంటుంది నేను ఏ పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నానో, ఎటువంటి రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నానో ఈ పార్టీకి అర్థమై ఉంటుంది। ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, వైసీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ, ఈ రెండు పార్టీలకి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుల యొక్క నైజం ఏమిటి అన్నది ఇప్పటికే చాలామందికి తెలుసు। మళ్ళీ ఒక్కసారి ఏదైతే మరి ఇరిగేషన్కి సంబంధించి, నీటిపారుదల రంగానికి సంబంధించి, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఒక పక్కన గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు బాగుండాలి, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం జరగాలి, మనం ఎటువంటి ప్రాజెక్టు చేపట్టినా కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరికీ నష్టం కలగకుండా అందరి ఆమోదంతో మనం ముందుకు వెళ్ళాలి, ఏ ప్రాజెక్టుకి సంబంధించి అయినా సరే చర్చించుకుని ఉభయ రాష్ట్రాలు మాట్లాడుకుని చర్చించుకుని అడుగులు ముందుకు వేయాలి అని చెప్పి ఒక స్టేట్స్మెన్ లాగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు। ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం, తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ఒక్కటే, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు బాగుండాలి। ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా నాకు రెండు కళ్ళ లాంటివి అని మాట్లాడితే ఎగతాళి చేశారు, అవహేళన చేశారు। కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు, ఎస్ ఇది కదా స్టేట్స్మెన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి, ఆ ప్రాంతాలు సస్యశ్యామలంగా మారాలి అని కోరుకోవటమే కదా నిజమైనటువంటి స్టేట్స్మెన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఎత్తున ఆమోదం తెలిపారు। ఈ రోజుకి కూడా మేము అదే విధానాన్ని పాటిస్తున్నాం। కానీ దురదృష్టం, కేవలం తమ రాజకీయాల కోసం, తమ రాజకీయ స్వార్థం కోసం, స్వార్థ రాజకీయాన్నే పరమావధిగా భావిస్తున్నటువంటి వైసీపీ బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలేంటో ఇవాళ ఒక్కసారి చూద్దాం। వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి। ఎంత సన్నిహితంగా ఉంటారో, ఎంత అవినాభావ సంబంధాలు ఉన్నాయి ఈ రెండు పార్టీల మధ్య, రెండు పార్టీల నాయకులకు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవడానికి కొన్ని వీడియోస్ ఒకసారి మీ ముందు ప్రదర్శిస్తూ ఉన్నాం। ఒకసారి చూస్తే మీకు కూడా గుర్తొస్తుంది గతంలో ఏం జరిగిందన్నది। కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడు అని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష ఇది మీరు ఒకసారి కనుక వింటే మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడు అని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష ఇది మీరు ఒకసారి విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారో
మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి వినిపించడం జరిగింది. కేసీఆర్ గారికి ఉన్నటువంటి మెగ్నానిమిటీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన యొక్క విశాలమైనటువంటి హృదయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారు. కానీ రెండో పక్కన కేసీఆర్ గారు అన్న మాటలు కూడా ఒక్కసారి మనం విన్నాం. వారికి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఒక మీటర్ లెవెల్ తగ్గించుకుంటే మురిగేది, దానికి మా భద్రాచలం టెంపుల్ కూడా ఆందోళన ఉంది అని కూడా చెప్పినాం అధ్యక్ష. వారు దాన్ని సుముఖంగానే ఉన్నారు. నేను వారికి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఒక మీటర్ లెవెల్ తగ్గించుకుంటే మురిగేది, దానికి మా భద్రాచలం టెంపుల్ కూడా ఆందోళన ఉంది అని కూడా చెప్పినాం అధ్యక్ష. వారు దాన్ని సుముఖంగానే ఉన్నారు. నేను వారికి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఒక మీటర్ లెవెల్ తగ్గించుకుంటే మురిగేది, దానికి మా భద్రాచలం టెంపుల్. కేసీఆర్ గారు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఏమన్నారండి? ఏం పెద్ద మునిగేదే ఉంది, 1 మీటర్ ఎత్తు తగ్గించుకుంటే పోయేదే ఉంది, 41.5 మీటర్లకి పరిమితం చేస్తే ఏమైంది, 45 మీటర్ల అవసరం ఏముంది అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు అన్న మాటలు, దానికి మన ముఖ్యమంత్రి గారు, ఆనాటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం జవాబు చెప్పకుండా ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మనం వెనక్కి వెళ్ళి కనుక చూసినట్లయితే, పాపం కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష ఇది మన. సో కేసీఆర్ గారేమో పోలవరం ఎత్తు తగ్గిస్తే పోయేదేంటి, 1 మీటర్ తగ్గిస్తే పోయేదేంటి అని కేసీఆర్ గారు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం దాన్ని ప్రశ్నించకపోగా, అయ్యా ఆ రకంగా చేస్తే మా ప్రాంతానికి నష్టం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 2 రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుంది, గోదావరి నీటిని నదుల అనుసంధానాన్ని పూర్తి చేసినట్లయితే ఉభయ రాష్ట్రాలకి నీటి యొక్క లభ్యత పెరుగుతుంది, మీరు ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని అనాల్సింది పోయి, కేసీఆర్ గారు మెగ్నానిమస్, విశాల హృదయం, చాలా గొప్ప వ్యక్తి అని అసెంబ్లీలో కీర్తిస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ అదే వ్యక్తి ఇవాళ రాష్ట్రం యొక్క నీటి అవసరాల గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టుల గురించి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజున మీరు ఏం మాట్లాడారు సార్? అసెంబ్లీలో ఏమి నిలదీశారు? ఆ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క హక్కుల కోసం మీరు ఏం పోరాడారు? మన నీటి వాటాల కోసం మీరు ఏమి యుద్ధాలు చేశారు సార్? యుద్ధాలు చేసి ఏదో పక్క రాష్ట్రానికి నష్టం చేయమని మన అనట్లా. మీరు ఏ రకంగా మన రాష్ట్రానికి దక్కాల్సినటువంటి నీటి వాటాలకు సంబంధించి కానీ, మనం ఏ రకంగా కూడా మన నీటి అవసరాలకి సరిపడా నీటిని కోల్పోకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం యొక్క ప్రాధాన్యతలను కాపాడటానికి మీరు ఏం చేశారు? ఆ రోజున ఏమీ మాట్లాడలేదు. అదేవిధంగా మీ మిత్రులు ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నారు? చూస్తూ ఉన్నట్టున్నారు మీరు కూడా. ఎలాంటి మీ అబ్జర్వేషన్స్ ఏంటి, అక్కడ ఏం జరగబోతోంది, మీ అంచనాలు ఏంటి? ఉన్న సమాచారం మటుకు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్న సమాచారం మాత్రం ఉందాం. రెండవసారి ఆయన గెలుస్తున్నారు, ప్రాబ్లం లేదనేటువంటి సమాచారం అయితే నాకు ఉంది. సో ఏపీ ఎలక్షన్స్ చూస్తూ ఉన్నట్టున్నారు మీరు కూడా. ఎలాంటి మీ అబ్జర్వేషన్స్ ఏంటి, అక్కడ ఏం జరగబోతోంది, మీ అంచనాలు ఏంటి? ఉన్న సమాచారం మటుకు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్న సమాచారం మాత్రం ఉందాం. రెండవసారి ఆయన గెలుస్తున్నారు. కేసీఆర్ గారేమో మొన్న ఎన్నికలకు ముందు ఏమంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి. దేనికి అంటే మీ ఇద్దరు ఎజెండా ఒకటే కదా. మీ ఇద్దరు ఎజెండా ఏంటి? స్వార్థపు రాజకీయాలు, విద్వేషాలు రెచ్చగొట్టడం మీ ఎజెండా. స్వార్థపు రాజకీయాలనే పరమావధిగా భావించి పనిచేసినటువంటి వ్యక్తులు. ఎక్కడా కూడా రాష్ట్ర హితం గురించి, ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలన్న ఆలోచన మీ ఇద్దరికీ లేదు కదండి. అందుకనే మీ ఇద్దరు కూడా మంచి టీం వర్క్ చేస్తూ ఉన్నారు. మంచి టీం వర్క్ చేస్తూ ఒకరినొకరు చక్కగా ఆలింగనం చేసుకుంటూ, ఇప్పుడు కలిసి మంచి చేస్తే ఎవరు తప్పు పట్టరండి. కలిసి తప్పు చేసి, కలిసి నష్టం చేసే పనులు, కలిసి విద్వేషాలు రెచ్చగొట్టడం అది తప్పు. పొరుగు రాష్ట్రంతో కలిసి పనిచేద్దని ఎవరు చెప్పరు, కానీ అది మంచి కోసం జరగాలి. కానీ మీరు మీ స్వార్థపు రాజకీయాల కోసం అటువంటి పనులు చేస్తూ ఒకరినొకరు కీర్తించుకుంటూ, ఒకరు గెలవాలని ఇంకొకళ్ళు ముందుగానే జోస్యం చెప్పుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అందుకనే ఇవన్నీ ఇవాళ మీ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఇంకొన్ని వాస్తవాలు కూడా మీ ముందు పెట్టాలి. ఇది కనుక మీరు చూసినట్లయితే, ఇది ఆ రోజున కేటీఆర్ గారు ఏపీలో మళ్ళీ జగన్
మీడియా చిట్ చాట్లో కేటీఆర్ వెల్లడి. కాబట్టి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవాలి, సో దట్ మా ఇద్దరి ఎజెండాలు ఒకటే కాబట్టి చక్కగా మేమిద్దరం కలిసి ఏదైనా చేయొచ్చు, ఎన్ని రకాలైన కుట్రలైన పన్నొచ్చని చెప్పి పాపం కేసీఆర్ గారు కేటీఆర్ గారు తెగ కోరుకున్నారు. కానీ వాళ్ళ ఆశలు నెరవేరలేదు, అది వేరే విషయం. అయినా సరే ఇవాళ ఇది చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ బయట వెలసినటువంటి కటౌట్లు ఇవన్నీ కూడా. తాడేపల్లి ప్యాలెస్ బయట ఎటువంటి కటౌట్లు పెట్టారండి? జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పెద్ద పెద్ద కటౌట్లు. ఇవి ఎక్కడో తెలంగాణలో కాదండి, ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన గేటు బయట జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వెలిసినటువంటి కటౌట్లు ఇవి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళితే హైదరాబాద్లో అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు పెడతారు. కేటీఆర్ గారు ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తే వైసీపీ నాయకులు అక్కడ ఉన్నటువంటి కొద్ది గొప్ప వైసీపీ నాయకులు అక్కడ కేటీఆర్ గారి స్వాగతం బ్యానర్లు కడతారు. అంటే ఇప్పటికీ కూడా రెండు పార్టీలు ఇద్దరు నాయకులు ఎంత సఖ్యతగా ఉన్నారో, ఏ విధంగా కలిసి పనిచేస్తా ఉన్నారో ఈ ఫ్లెక్సీలు ఈ కటౌట్లు చూస్తేనే మనకు అర్థమవుతోంది. దీంతో ఆగలేదండి వీళ్ళ అనుబంధం. ఇద్దరు కలిసి వాళ్ళు ఎటువంటి కుట్రలకు తెరలేపుతా ఉన్నారో కూడా ఇవాళ చూద్దాం ఉన్నాం. ఇదొకసారి మీరు చూసినట్లయితే వీళ్ళిద్దరికీ కూడా ఇద్దరికీ కూడా చెరొక మీడియా ఉందండి. ఇది కేసీఆర్ గారి ఫ్యామిలీకి చెందినటువంటి మీడియా హౌస్ నమస్తే తెలంగాణ. ఇది మీ అందరికీ తెలుసు కదా, సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక. అంటే వీరిద్దరూ కలిసి రెండు రాష్ట్రాల్లో ఎటువంటి కుట్రలు చేస్తా ఉన్నారంటానికి ఈ మీడియా క్లిప్పింగ్స్ కూడా ఒకసారి మనం చూడాలండి. ఇవాళ ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కానివ్వండి, లేదంటే వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానివ్వండి, నీటి వాటాల గురించి కానివ్వండి, వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి చూసినట్లయితే నమస్తే తెలంగాణలో జనవరి 1వ తేదీన వచ్చినటువంటి హెడ్లైన్ ఒకసారి చూడండి. పేరుకే కుస్తీ చీకట్లో దోస్తీ, తెలంగాణ జల ద్రోహానికి ములాఖాత్. అంటే తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఏదో కుట్ర చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పాలకులతో కలిసి ఏదో కుట్ర చేసి తెలంగాణకి రావాల్సినటువంటి నీటి వాటాలన్నీ కూడా రాకుండా అడ్డు తగులుతూ ఉన్నారు. పేరుకే కుస్తీ చీకట్లో దోస్తీ చేస్తూ ఉన్నారని చెప్పి అక్కడ హెడ్లైన్ వేస్తారు. అదే సాక్షిలో జనవరి 5వ తేదీని మీరు చూడండి. చీకటి ఒప్పందంతో బాబు ద్రోహం, సీమకు సైంధవుడు. ఇది మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీడియా వేసినటువంటి హెడ్లైన్. తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ హెడ్లైన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి ద్రోహం చేస్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో దోస్తీ, ఏదో చీకట్లో దోస్తీ పేరుకే కుస్తీ అన్నట్టు ఏదో ఒక నాటకం ఆడి తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉన్నారని చెప్పి అక్కడ ప్రజల్ని రెచ్చగొడుతూ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంటా ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రాయలసీమకు ద్రోహం చేస్తా ఉన్నారు, తెలంగాణకు మేలు చేస్తా ఉన్నారని చెప్పి ఇక్కడ సాక్షి పత్రికలో హెడ్లైన్. అందుకనే ఇవాళ ఈ రెండు పత్రికల్లో ఉన్నటువంటి ఒకే వారంలో, జనవరి 1వ వారంలో రెండు పత్రికలు, రెండు కుటుంబాలు, అవినాభావ సంబంధాలు కలిగినటువంటి రెండు పార్టీలు, రెండు కుటుంబాలు కలిసి ఎటువంటి కుట్రలు చేస్తా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. నమస్తే తెలంగాణ హెడ్లైన్, సాక్షి హెడ్లైన్. అక్కడేమో తెలంగాణకు ద్రోహం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడేమో ఆంధ్రాకు ద్రోహం చేస్తా ఉన్నారు. రెండు ఒకే కాంటెక్స్ట్ లో ఒకే వారంలో వచ్చినటువంటి రెండు హెడ్లైన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇదే రకమైనటువంటి వార్తా కథనాలు. ఎక్కడ అంటే ఏదో ఒక రకంగా ప్రజల్ని రెచ్చగొట్టాలి అని చెప్పి రెండు పత్రికలు, రెండు పార్టీలు, రెండు కుటుంబాలు కలిసి. ఇక్కడ చూడండి, అక్కడ నమస్తే తెలంగాణ హెడ్లైన్ ఏంటి? హరీష్ రావు గారు, రాయలసీమను ఆపింది మేమే, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేమే ఆపామని చెప్పి అక్కడ హరీష్ రావు గారు మాట్లాడతారు. ఇక్కడేమో సీమ ఎత్తిపోతల పనులు నేనే ఆపించా, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి. ఏదో అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కలిసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపినట్టు సాక్షి దినపత్రికలో రాస్తారు. కానీ అక్కడ వీళ్ళ మిత్రుడు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పత్రికలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది మేమే అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఆప్తులు, మీకు కావలసినటువంటి వ్యక్తులు, మీ సన్నిహితులు, మీరు గెలవాలని కోరుకున్నటువంటి వ్యక్తులు అక్కడ ఏం చెప్తా ఉన్నారు? సార్ రాయలసీమ ఎత్తిపోతలు మేమే ఆపామంటున్నారు సార్. మరి వాళ్ళని ప్రశ్నించకుండా
వాళ్ళని నిలదీయకుండా ఈ హెడ్లైన్లు ఏంటి సార్? ఈ హెడ్లైన్లు ఏంటి అంటే మ్యాచ్ ఫిక్సింగా? ఫోన్ చేసి అన్న నువ్వు నీ డ్రామా నువ్వు ఆడన్నా, ఇక్కడ నా డ్రామా నేను ఆడతాను, అక్కడ నువ్వు రెచ్చగొట్టు, ఇక్కడ నేను రెచ్చగొడతా. మన ఇద్దరికి చెరొక మీడియా సంస్థ ఉంది కదా, చెరొక ఛానల్ ఉంది, చెరొక పత్రిక ఉంది. నీ 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 గేమ్ నువ్వు ప్లే చేయి, నా గేమ్ నేను ప్లే చేస్తా, మొత్తాన్ని రెచ్చగొడదాం, రెండు రాష్ట్రాల ప్రజలు తన్నుకునేటట్టు చేద్దాం, ఒక యుద్ధ వాతావరణం సృష్టించుదాం, మన రాజకీయ పబ్బం మనం గడుపుదాం. ఇదే కదా మీకు కావాల్సింది. అందుకనే ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాం, ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ మీ కుట్రలన్నీ కూడా. అదేవిధంగా